వెల్కమ్ టు ఏకే ప్రైమ్ మ్యాథ్ అకాడమీ. సో ఈ వీడియో సెషన్లో ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ అనే టాపిక్ మీద ఒక క్వశ్చన్ మేము చేద్దాము. క్వశ్చన్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఫైండ్ ద ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు అనే ఒక 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చారు. సో సొల్యూషన్లో ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే గివెన్ మ్యాట్రిక్స్ రాసుకుందాము. సో గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ రో ఎలిమెంట్స్ -2 2 -3, second row elements 2 1 -6, third row elements -1 -2 0. అవునా? సో ఇలా రాసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఈజ్ మోడ్ a minus lambda i is equal to 0. ప్రిన్సిపల్ డయాగోనల్ లో ఉన్న ఎలిమెంట్స్ లీడింగ్ డయాగోనల్ లో ఉన్న ఎలిమెంట్స్ ని మైనస్ లాంబ్డా సబ్ట్రాక్ట్ చేస్తే చాలు. సో మోడ్ a minus lambda i సేమ్ అదే మ్యాట్రిక్స్ రాయాలి, కాకపోతే -2 ఉన్న చోట -2 minus lambda 2 -3, అలాగే 2 అలాగే ఉంటుంది. 1 ఉన్న చోట 1 minus lambda రాయాలి, -6 అలాగే ఉంటుంది, -1 అలాగే ఉంటుంది, -2 లాస్ట్ లో ఇక్కడ 0 minus lambda రాస్తే ఎంత వస్తుంది? మైనస్ లాంబ్డా వస్తుంది. అవునా? సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. మరి దీన్ని ఎక్స్పాండ్ చేసే బదులు మనం డైరెక్ట్ గా ఇంకో విధంగా చేసుకోవచ్చు. ఎలా అంటే లాంబ్డా క్యూబ్ మైనస్ p lambda square plus q lambda minus det a లేదా mod a ఈక్వల్ టు 0. సో ఇది మన ఫైనల్ ఈక్వేషన్ అవుతుంది, క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ అవుతుంది. కాకపోతే ఇందులో p వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి, q వాల్యూ, అదే విధంగా det a. p వాల్యూ అంటే ఏంటి అంటే సమ్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్. p అంటే ఏంటి? సమ్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్. డయాగోనల్ లో ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి? -2 1 0. అవునా? వీటి యొక్క సమ్ ఎంత అవుతుంది? -2 + 1 + 0 అంటే యూ విల్ గెట్ -1. అవునా? అదే విధంగా q కావాలి. q అంటే సమ్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్ యొక్క మైనర్స్ యొక్క సమ్. అవునా? సో -2 అయితే ఇక్కడ ఉంది కదండి. సో ఆ ఉండే కాలము, ఆ ఉండే రో వదిలేస్తే వచ్చేటటువంటి ఎలిమెంట్స్ యొక్క మైనర్, దాని యొక్క మైనర్ -2 యొక్క మైనర్ ఎంత? 1 -6 -2 0, 1 -6 1 -6 -2 0. ఆ తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క మైనర్ ఎంత? నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది? బాగా అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ ఎలిమెంట్ 1 ఉంది. 1 ఉండే కాలము, 1 ఉండే రో వదిలేస్తే ఈ విధంగా 1 ఉండే కాలం వదిలేసేయాలి, అదే విధంగా 1 ఉన్న రో వదిలేసేయాలి. వచ్చేటటువంటి 4 ఎలిమెంట్స్ యొక్క డెట్ -2 -3 -1 0, -2 -3 -1 0. లాస్ట్ లో 0 యొక్క మైనర్ కూడా రాసుకోవాలి. 0 లాస్ట్ లో థర్డ్ రోలో థర్డ్ ఎలిమెంట్ ఉంది, దాని యొక్క మైనర్ ఎంత అంటే బాగా అబ్జర్వ్ చేయాలి. -2 2 2 1 -2 2 2 1 -2 2 2 1. సో ఫైనల్ గా క్యూ వాల్యూ ఎంత వస్తుంది అంటే క్యూ వాల్యూ -21 వస్తుంది. క్యూ వాల్యూ -21 ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో మీకు తెలుసు. జస్ట్ 1 × 0 అంటే 0, ఇక్కడ +12 వస్తుంది, -12, 0 -12 అంటే ఎంత? -12 వస్తుంది. దీని వాల్యూ -12. అవునా? మరి సెకండ్ డెట్ యొక్క వాల్యూ ఎంత అంటే 0 -3 వస్తుంది. మరి ఇక్కడ వాల్యూ ఎంత అంటే -2 -4 -6 వస్తుంది. వీటన్నిటి యొక్క సమ్ ఎంత అంటే -21. అదే విధంగా det a ఫైండ్ అవుట్ చేసుకోవాలి. det a అంటే గివెన్ మ్యాట్రిక్స్ యొక్క డెట్ మనం క్యాల్సిలో ఫీడ్ చేస్తే విల్ గెట్ ద వాల్యూ. ఎంత వస్తుంది వాల్యూ అంటే 45 వస్తుంది. అవునా? సో ఈ వాల్యూస్ అన్ని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 1 ఇంప్లైస్ లాంబ్డా క్యూబ్ minus p lambda square. Minus p lambda square means p value is -1, so we can write it as plus lambda square, minus q lambda, that means -21 lambda, minus mod a, that means -45 equal to 0. ఎప్పుడైతే మనము దీన్ని ఏమంటారంటే క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ అంటారు. మరి ఇది క్యాల్సిలో మనము ఫీడ్ చేయగానే క్యూబిక్ ఈక్వేషన్, ఇది ఈక్వేషన్ మోడ్ లోకి వెళ్ళేసి మనము ఈక్వేషన్ కనుక ఫీడ్ చేస్తే ఏ వాల్యూ ఇక్కడ ఎంత అంటే లాంబ్డా క్యూబ్ పక్కన ఎంత ఉంది? 1. బి వాల్యూ ఎంత అంటే 1, సి వాల్యూ -21, డి వాల్యూ -45. ఈ వాల్యూస్ అన్ని ఫీడ్ చేయగానే మనకు లాంబ్డాకి 3 వాల్యూస్ వస్తాయి. బికాస్ ఇది క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి 3 వాల్యూస్ వస్తాయి. ఒకటి 5, ఇంకోటి -3, -3. దీస్ 3 ఆర్ ద ఐగన్ వాల్యూస్ అంటాం. ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ, ద గివెన్ మ్యాట్రిక్స్ ఏ. అవునా? ఆ తర్వాత ఇప్పుడు ఐగన్ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఐగన్ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇలా కన్సిడర్ చేసుకోవాలి. బాగా కొంచెం లెంతీ క్వశ్చన్ కానీ చాలా ఈజీ క్వశ్చన్ ఇది, బాగా అబ్జర్వ్ చేయాలి. కన్సిడర్ మ్యాట్రిక్స్ a minus lambda I into x
ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఏ మైనస్ ల్యాండా ఐ అంటే పైన రాసాము, అక్కడ డెట్ ఫామ్లో రాసాము, ఇక్కడ మ్యాట్రిక్స్ ఫామ్లో రాయాలి, అంతే డిఫరెన్స్, వేరే డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. సో మ్యాట్రిక్స్ ఫామ్లో రాస్తున్నాను. ఫస్ట్ ఎలిమెంట్ ఏమి, -2 మైనస్ ల్యాండా, -2 మైనస్ ల్యాండా. సెకండ్ ఎలిమెంట్ 2 -3 థర్డ్ ఎలిమెంట్. ఆ తర్వాత 2 1 మైనస్ ల్యాండా, 2 1 మైనస్ ల్యాండా, -6. నెక్స్ట్ థర్డ్ రోలో ఎలిమెంట్స్ -1 -2 -1 -2 మైనస్ ల్యాండా. ఏ విధంగా రాసుకున్న తర్వాత x అంటే x1 x2 x3 x1 x2 x3 విచ్ ఇస్ ఈక్వల్ టు 0గా రాసుకుంటారు. రాసుకున్న తర్వాత ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అవుతుంది, అవునా? సో 3 కేసెస్ ఉంటాయి ఇక్కడ. ఫస్ట్ కేస్ ఏంటి అంటే ఫర్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 5. కేస్ 1 ఫస్ట్ కేస్ ఏంటి అంటే ఫార్ lambda is equal to 5. lambda వాల్యూ 5 ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఈక్వేషన్ 2లో lambda వాల్యూ 5 సబ్స్టిట్యూట్ చేస్తాను. చేస్తే ఎంత వస్తుంది, -2 -5 -2 -5 2 -3 2 1 -5 -6 -1 -2 -5 ఇంటూ ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే x1 x2 x3 x1 x2 x3 రాసుకుంటాం. రాసుకున్న తర్వాత విచ్ ఇస్ ఈక్వల్ టు 0. మరి ఇక్కడ -2 -5 మీన్స్ విల్ గెట్ -7, అవునా? మరి ఇక్కడ 1 -5 మీన్స్ విల్ గెట్ -4. సో లాస్ట్ అయితే -5 ఉంది అక్కడ, సో ఏం మార్చాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో డైరెక్ట్గా ఇప్పుడు నేను ఈక్వేషన్స్ గా రాసేస్తాను. బాగా అబ్జర్వ్ చేయండి, ఈక్వేషన్స్ గా రాస్తాను. ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుతుందంటే -7x1 + 2x2 - 3x3. ఫస్ట్ రోలో ఎలిమెంట్స్ ఏమున్నాయి, -7 2 -3 కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి అంటే -7x1 + 2x2 - 3x3 ఈజ్ ఈక్వల్ టు 0. అదేవిధంగా సెకండ్ ఈక్వేషన్ ఏమి అంటే 2x1 - 4x2 - 6x3 ఈజ్ ఈక్వల్స్ టు 0. అదేవిధంగా థర్డ్ ఈక్వేషన్ ఏమొస్తుందంటే -x1 - 2x2 -5x3 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ ఫస్ట్ 2 ఈక్వేషన్స్ అన్నా తీసుకోవచ్చు, లాస్ట్ 2 ఈక్వేషన్స్ అన్నా తీసుకోవచ్చు సాల్వ్ చేయడానికి. కానీ ఇక్కడ నాకు చూడడానికి లాస్ట్ 2 ఈక్వేషన్స్ కొద్దిగా సింపుల్గా అనిపిస్తున్నాయి కాబట్టి నేను లాస్ట్ 2 ఈక్వేషన్స్ తీసుకుంటాను. రాసుకోండి ఇక్కడ సాల్వింగ్ లాస్ట్ 2 ఈక్వేషన్స్, సాల్వింగ్ లాస్ట్ 2 ఈక్వేషన్స్, లాస్ట్ 2 ఈక్వేషన్స్. సో ఇక్కడ లాస్ట్ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తున్నాను. x1 ఇక్కడ which is equal to -x2 which is equal to x3, అవునా? సో x1 ఉన్న కాలం అంతా వదిలేస్తే కనుక వచ్చేటటువంటి కోఎఫిషియంట్స్ ఏమి x2 x3 కోఎఫిషియంట్స్ వస్తాయి, వాటిని డెట్గా రాయాలి. సో x1 కింద ఏం రాయాలి అంటే బాగా అబ్జర్వ్ చేయాలి. x1 కింద డెట్ -4 -6 -2 -5 రాసుకోవాలి, అవునా? x2 కింద ఏం రాసుకోవాలంటే x2 ఉండే కాలం వదిలేసేయాలి, అంటే ఈ కాలం వదిలేసేయాలి. 2 -6 2 -6 -1 -5, అవునా? ఆ తర్వాత x3 కింద ఏం రాయాలి అంటే x3 ఉండే కాలం వదిలేస్తే 2 -4 -1 -2 2 -4 -1 -2, అవునా? సో దీన్ని కనుక సాల్వ్ చేస్తే మనకు x1 డివైడెడ్ బై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 4 జా 20, ఇక్కడ +12 వస్తుంది, -12 రాసుకుంటాను. ఇక్కడ -x2 డివైడెడ్ బై -10, ఇక్కడ ఎంత అంటే +6 వస్తుంది, -6గా రాసుకుంటాను. అండ్ ఇక్కడ x3 డివైడెడ్ బై మైనస్ ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, హియర్ విల్ గెట్ -4, ఇక్కడ -4 +4, అవునా? +4 అంటే -4గా రాసుకోవాలి. 20 - 12 అంటే మనందరికీ తెలుసు 8, ఇక్కడ -16, అవునా? మరి ఇక్కడ -8 వస్తుంది, 2 మైనసెస్ యాడ్ చేస్తే. కానీ న్యూమరేటర్లో ఇక్కడ ఒక మైనస్, డినామినేటర్లో ఒక మైనస్ ఉంది కాబట్టి ఇక్కడే క్యాన్సిల్ చేసేస్తాను. 8తో డివైడ్ చేస్తే 8 1 జా కాబట్టి ఇక్కడ 1 వస్తుంది, 8 2 జా అంటే ఇక్కడ 2 వస్తుంది, 8 1 జా అంటే ఇక్కడ 1 వస్తుంది. సో దీస్ ఆర్ ద ఐగన్ వెక్టర్స్. ఏంటి 1 2 -1. సో కింద రాసుకోవాలి ఐగన్ వెక్టర్స్ కరస్పాండింగ్ టు ఐగన్ వెక్టర్స్ కరస్పాండింగ్ టు ఐగన్ వెక్టర్స్ కరస్పాండింగ్ టు ఏ వాల్యూ అండి, λ = 5 ఆర్
కాలం ఫార్మాట్లో రాస్తున్నా చూడండి, 1 2 -1 1 2 -1. అదేవిధంగా ఇంకా రిమైనింగ్ 2 ఐగన్ వాల్యూస్ ఉన్నాయి అంటే -3 -3, వాటికి కూడా ఐగన్ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో కేస్ 2 చేస్తున్నాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఈ కేసు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బాగా అబ్జర్వ్ చేయాలి. సెకండ్ కేసులో ఫార్ lambda is equal to -3, for lambda is equal to -3, lambda equal to -3 అనేది మనము అక్కడ సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. సెకండ్ ఈక్వేషన్ అంటే ఇందాక నేను మీకు చూపించాను కదండి, సో ఇక్కడ నేను మీకు సబ్స్టిట్యూట్ చేస్తున్నాను సెకండ్ ఈక్వేషన్ లో. అంటే లాంబ్డా ఉన్న చోటంతా -3 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఇక్కడ -3 పెడితే 3 - 2 అంటే విల్ గెట్ 1. కాబట్టి ఫస్ట్ రోలో ఎలిమెంట్స్ ఏమొస్తాయి, 1 2 -3 వస్తాయి, 1 2 -3. సో ఫస్ట్ రో ఎలిమెంట్స్ ఆర్ 1 2 -3. ఆ తర్వాత సెకండ్ రోలో బాగా అబ్జర్వ్ చేయాలి, 2 అండ్ ఇక్కడ -3 ఎప్పుడైతే సబ్స్టిట్యూట్ చేస్తానో విల్ గెట్ 2 4 -6, 2 4 -6. అండ్ ద లాస్ట్ రో ఎలిమెంట్స్ ఆర్ -1 -2 3, -1 -2 3. x1 x2 x3 యాజ్ యూజువల్ పక్కన రాసుకుంటాను, x1 x2 అదే విధంగా x3 రాసుకుంటాను. ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తున్నాను, బాగా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ ఏమొస్తుంది, x1 ప్లస్ 2x2 మైనస్ 3x3 ఈజ్ ఈక్వల్ టు 0, అవునా. తర్వాత సెకండ్ ఈక్వేషన్ ఏమొస్తుంది, 2x1 ప్లస్ 4x2 మైనస్ 6x3 ఈజ్ ఈక్వల్ టు 0, అవునా. తర్వాత థర్డ్ ఈక్వేషన్ -x1 మైనస్ 2x2 ప్లస్ 3x3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా రాసుకున్న తర్వాత మామూలుగా పైన అయితే ఫస్ట్ 2 ఈక్వేషన్స్ కానీ లాస్ట్ 2 ఈక్వేషన్స్ కానీ తీసుకొని మనము సాల్వ్ చేసుకున్నాము. కానీ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అలా చెయ్యకూడదు. ఎందుకు అంటే -3 అనే ఐగన్ వాల్యూ 2 సార్లు రిపీట్ అయ్యింది. ఒకవేళ రిపీట్ కాలేదు అప్పుడు యాజ్ యూజువల్ గా ఫస్ట్ కేసులో ఎలాగైతే చేసామో అలా చేసుకోవచ్చు, మనకు ఐగన్ వెక్టర్స్ వచ్చేస్తాయి. కానీ -3 అనేది 2 సార్లు రిపీట్ అయ్యింది కాబట్టి ఈ కేసు బాగా ఇంపార్టెంట్, బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఈక్వేషన్ ని నేను కన్సిడర్ చేసుకుంటాను, చూడండి. కన్సిడర్ అనేసి ఫస్ట్ ఈక్వేషన్ రాసుకుంటాను. కన్సిడర్ ఫస్ట్ ఈక్వేషన్ x1 ప్లస్ 2x2 మైనస్ 3x3 ఈక్వల్ టు 0. ఇలా రాసుకున్న తర్వాత బాగా అబ్జర్వ్ చేయాలి, నేను x2 వాల్యూ 0 తర్వాత వచ్చే నంబర్ ఏది 1, కాబట్టి x2 వాల్యూ 0 తీసుకుంటే x3 వాల్యూ 1 తీసుకోవాలి, అవునా. ఎప్పుడైతే x2 వాల్యూ 0 x3 వాల్యూ 1 ఇందులో ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తానో విల్ గెట్ x1 ఎంత వస్తుంది అంటే 3 వస్తుంది, అవునా. x1 వాల్యూ ఎంత వస్తుంది అంటే 3 వస్తుంది. ఈ వాల్యూస్ x2 x3 సబ్స్టిట్యూట్ చేస్తే x1 వాల్యూ ఎంత వచ్చింది 3. సో ఒక ఐగన్ వెక్టర్ వచ్చేసినట్టే కదండి. సో ఎంత ఒక ఐగన్ వెక్టర్ x1 వాల్యూ 3 వచ్చింది, అదే విధంగా x2 వాల్యూ 0 తీసుకున్నాం, మనం తీసుకున్నాం, x3 వాల్యూ 1 తీసుకున్నాం, అవునా. సో ఒక ఐగన్ వెక్టర్ అయితే వచ్చేసింది. మళ్ళీ సేమ్ ఈక్వేషన్ కన్సిడర్ చేసుకోండి. అగైన్ అనేసి ఇక్కడ రాసుకుంటాను చూడండి, అగైన్ పక్కనే సైడ్ బై సైడ్ రాసుకుంటాను, x1 ప్లస్ 2x2 మైనస్ 3x3 ఈజ్ ఈక్వల్ టు 0. కానీ ఇక్కడ లెట్ అనేసి x2కి 0 తీసుకోను, 0 వెనకల ఒక నంబర్ 0 కంటే ఒక స్టెప్ బ్యాక్ సైడ్కి వెళ్తున్నాను. సో x2 -1 తీసుకున్నాను, -1 తర్వాత వచ్చే నంబర్ ఏది 0 తీసుకుంటాను, అవునా. ఇంతకుముందు x2 0 x3 1 తీసుకున్నాను, కానీ ఇప్పుడు 0 1 తీసుకోను, 0 కంటే వెనకల ఉండే నంబర్ -1 తర్వాత వచ్చే నంబర్ 0 తీసుకుంటాను. సో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే x1 వాల్యూ ఎంత వస్తుందంటే 2 వస్తుంది. సో x1 వాల్యూ ఈజ్ 2. సో ఇంకో ఐగన్ వెక్టర్ కూడా వచ్చేసింది. సో రాసుకోవచ్చు 0 కాదు 2 -1 0, అవునా. సో 2 ఐగన్ వెక్టర్స్ అయితే వచ్చేసినాయి. పైన ఫస్ట్ కేసులో ఒక ఐగన్ వెక్టర్ వచ్చింది, మొత్తం 3 ఐగన్ వెక్టర్స్ వచ్చినాయి. కాబట్టి ఐగన్ వెక్టర్స్ corresponding to lambda equal to -3, -3 ఆర్ ఈ రెండింటిని రాసుకోవచ్చు. ఫస్ట్ ఐగన్ వెక్టర్ ఈజ్ 3 0 1 and the second eigen vector is 2 -1 0 2
-1 0. ఇంతకుముందు ఫస్ట్ కేసులో నేను ఇంకొక ఐగన్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేసుకున్నాను. సో క్వశ్చన్లో మనకు ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఫైండ్ ద ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ అన్నారు. కానీ ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకు అంటే ఇక్కడ ఐగన్ వాల్యూస్ అనేటివి రిపీట్ అయినాయి. రిపీట్ కాకపోతే కేస్ 1, కేస్ 2, కేస్ 3 అని 3 కేసెస్ వస్తాయి. కానీ రిపీట్ అయితే మాత్రము ఏదైతే ఈ నంబర్ రిపీట్ అయింది కాబట్టి ఈ రెండింటిని ఒక కేసుగా చేస్తాను, తర్వాత ఇంకో కేసుగా 5కి ఇంకో ఐగన్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. అవునా? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.